మొత్తం 300 తులాలు. ప్యూర్ మనీ మాస్టర్ క్లాస్ సినిమా ఇది. డబ్బులు ఎలా సేవ్ చేయాలి, ఎలా స్పెండ్ చేయాలి, అండ్ పిల్లల కోసం ఎంత ఖర్చు పెట్టాలి, మన కోసం ఎలా స్పెండ్ చేసుకోవాలి. బికాస్ కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు అంటూ వాళ్ళకే మనం డబ్బులు పెడుతూ వెళ్తే ఒక టైంలో డబ్బులు రిలేటెడ్ గా మనం ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని క్లియర్ గా ఈ సినిమాలో చూపించారు. ఇది ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి వయసైన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఎలా మనం సంపాదించిన డబ్బులే మనకి శత్రువుగా మారి రేపు మన పిల్లల దగ్గర, కొడుకు కూతుర్ల దగ్గర మనల్ని శత్రువుగా మారుస్తాయి. అండ్ అప్పులు ఇవ్వడం కారణంగా ఎలా మనం చెడ్డైపోతాం అండ్ జీవితంలో డబ్బు రిలేటెడ్ గా చూడాల్సిన రియల్ యాంగిల్ గురించి ఈ వీడియోలో చూపించారు. ఈ మూవీలో హిడెన్ గా ఉన్న 5 మనీ సీక్రెట్స్ గురించి వాళ్ళ వీడియోలో మాట్లాడుకుందాం. ఎలా నార్మల్ వ్యక్తులు కూడా కోటీశ్వరులు అవ్వచ్చు, మిడిల్ క్లాస్ కూడా కోటీశ్వరులు అవ్వచ్చు అని చూపించారు. ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకుంటాం. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇలా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టాం మీరు అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చాలా సినిమాలు చూస్తుంటాం, ఎట్ ద ఎండ్ ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటాం, హ్యాపీ, సాడ్ ఇవి ఉంటుంటాయి. కానీ ఈ సినిమా హార్ష్ రియాలిటీ ఆఫ్ లైఫ్, పర్టికులర్ గా డబ్బు రిలేటెడ్ గా విలువైన పాఠాలని నేర్పించి ముగుస్తుంది. కాబట్టి ఈ సినిమా ఒక ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి. వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ మొత్తం సినిమాలో మెయిన్ క్యారెక్టర్ రాధిక గారు ప్లే చేశారా. తనకి 3 కొడుకులు ఉంటారు, ఒక కూతురు, అల్లుడు అండ్ వాళ్ళకి కొంతమంది పిల్లలు ఉంటారు. సో తను నేర్పించిన ఫస్ట్ లెసన్ ఇది క్లైమాక్స్ లో వస్తుంది. టోటల్ ఆడవాళ్ళు మాత్రమే పైకి రండి, మగవాళ్ళు రావద్దు అని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఇంట్లోకి పిలిచాక కోట్లు విలువ చేసే బంగారాన్ని చూపించి ఓ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేస్తారు. వాళ్ళంటే అప్పుడు కూలి పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి, డైలీ వేజ్ కి వెళ్లే వాళ్ళు కాబట్టి దాన్ని మీనింగ్ తో చెప్తారు. మనం సాలరీ మీనింగ్ తో కూడా, బిజినెస్ మీనింగ్ తో కూడా అర్థం చేసుకుందాం. తను ఏమంటారు, రోజు సంపాదించిన దుడ్డుని అంటే మనీని ఖర్చులకి పోను 5ో 10ో అంటే కొంతైనా మనం మిగల పెడితే రేపన్న ఒక రోజు మన చేతుల్లో ఏమీ లేని రోజు ఎవరి సహాయం తీసుకోకుండా మనకు ఆ డబ్బులు పనికొస్తుంది. దట్ మీన్ సంపాదించిన మొత్తాన్ని ఖర్చు పెట్టడం కాకుండా, ఇప్పుడైతే సంపాదించడం కూడా కాదు, క్రెడిట్ కార్డు ద్వారా బయట వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని సంపాదన 100 ఉంటే ఖర్చులు 120కి వెళ్తున్నారు. అలా కాకుండా సంపాదించిన దాంట్లో కొంత మొత్తమైన సేవ్ చేస్తే రేపన్న ఒక రోజు మన చేతుల్లో ఏమీ లేని రోజు అదే మనల్ని కాపాడుతుందనేలా మనీ సేవింగ్ గురించి, ఎమర్జెన్సీ ఫండ్ రిలేటెడ్ గా, మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా తన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. తన మిగల పెట్టుకున్న డబ్బులతోనే తన బంగారం కొని, ఆ బంగారం తను కొంటున్నప్పుడు తక్కువే ఉండొచ్చు కానీ ఇప్పటికీ దాని విలువ 5 కోట్లకి పైనే. సో చిన్న చిన్న మొత్తంలో మనం సేవ్ చేసేదాన్ని చిన్న చూపు చూడకుండా ఏమవుతుందో దీంతో అని కాకుండా సేవ్ చేయడం మొదలు పెట్టాలి ప్రతి ఒక్క మనిషి అని. స్పెషల్లీ ఆడవాళ్ళు వాళ్ళకి తోచినంతగా సేవ్ చేసుకుంటేనే రేపొద్దున ఎవరి దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం లేదనేలా తను చెప్పారు. రెండవది, ఇది అప్పులు ఇచ్చే వాళ్ళు జాగ్రత్తగా గమనించాలి. తిని చాలా మందికి అప్పు ఇచ్చి ఉంటుంది అనమాట. అండ్ అప్పు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా గట్టిగా అడిగితేనే కదా వడ్డీ కానీ అసలు కానీ వస్తుంది. ఆ అడిగే ప్రాసెస్ లో తను అందరు నోట్లో పడ్డం, అందరూ తనని తిట్టుకోవడం, అండ్ ఒక రోజు తనకి హెల్త్ బాగాలేక మంచం మీద పడినప్పుడు తనిక లేకూడదు, ఈ రోజు సాయంత్రానికే పోవాలి, ఎటువంటి పరిస్థితుల్లోనూ లేకూడదని పూజలు చేయడం, ముక్కుకోవడం, అండ్ డాక్టర్ వస్తున్నా తనని వెనక్కి పంపించేయడం. ఈవెన్ తన సొంత కొడుకు, కోడళ్ళు, ఈవెన్ వాళ్ళ మనవళ్ళు, మనవరాలు కూడా తను బ్రతకాలా వద్దా అన్న దాంట్లో బ్రతకద్దనే కోరుకుంటారు. ఎందుకంటే తన వల్ల, అంటే తను బ్రతకడం వల్ల ఏ ఉపయోగం లేదు, ఇంకా తను బ్రతికితేనే మనం ఇచ్చిన డబ్బులను అడుగుతుంది, తను బ్రతకూడదు అనేలా నెగిటివిటీయే తన లైఫ్ చుట్టూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే తన దగ్గర 160 సవర్ల బంగారం ఉంది అని తెలుస్తుందో అప్పుడే తను బ్రతకాలని కోరుకుంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైతే మనం ఒకరికి డబ్బు ఇస్తామో అండ్ ఆ డబ్బు వాళ్ళు తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో మనం కొంచెం గట్టిగా అడుగుతామో, మనకి ఏదైనా జరిగిన రోజు మనం బ్రతకాలా లేదా అన్న స్టేజ్ లో ఉన్నప్పుడు బ్రతకకూడదని కోరుకునే వాళ్ళలో వాళ్ళే ఉంటారు. ఇది నేను ప్రాక్టికల్ గా గమనించాను, నాకు తెలిసిన వాళ్ళ దగ్గరే గమనించాను. వాళ్ళు ఇంక ఉన్నారా, ఇంకా పోలేదా, వాళ్ళు పోతే బాగున్నాయి అని మనసులో అనుకోవడం కాదు, బయటకు అనుకుంటూ ఉండడం. ఎవరైనా డబ్బులు ఇస్తుంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, ఆ డబ్బులు మీకు తిరిగి రావు. వాళ్ళు మీకు చాలా ఇంపార్టెంట్ మనుషులు, తిరిగి రావు అనుకుంటే ఇవ్వండి కానీ, అంటే అవుట్ ఆఫ్ మీ రిలేషన్ ఇవ్వండి కానీ, ఇంకా తిరిగి రాదనుకుంటే ఇవ్వండి కానీ, లేదు మీకు క్లారిటీ ఉంది ఎలా తీసుకోగలరు అనుకుంటే ఓకే. కానీ చాలా వరకు ఫ్యామిలీస్ వడ్డీకి డబ్బులు ఇవ్వడం ఆర్ నమ్మి డబ్బులు ఇవ్వడం కారణంగానే ఫైనాన్షియల్లీ ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలాంటి సంఘటన మీ లైఫ్ లో ఏదైనా ఉందా? ఉంటే షేర్ చేయండి, చాలా మందికి విషయం తెలియాలి. ఇప్పుడే సంపాదిస్తున్న వాళ్ళు కూడా, మీ ఫ్రెండ్స్ అనో రిలేటివ్స్ అనో ఎవరో డబ్బులు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని అవసరాలు అందరికీ వస్తున్నాయి. అడిగారు కదా అని మీరు ఇచ్చుకుంటూ పోతే లాస్ట్ కి మిగిలేదు ఉండదు. అండ్ వర్స్ట్ సిచ్యువేషన్స్ లో మన మంచి కాదు చెడు ఆ ఇచ్చిన డబ్బుల రూపంలో నెగిటివిటీగా మన చుట్టూ తిరుగుతుంది. అండ్ మూడవది,
రిటైర్మెంట్. జీవితాంతం కష్టపడి సంపాదించి పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని పెద్ద చేయడానికే చాలా వరకు డబ్బులు పేరెంట్స్ పెట్టాక కూడా ఇంకా పేరెంట్స్ దగ్గర ఎంత డబ్బు ఉంది, వాళ్ళు పోతే మనకి ఎంత వస్తుంది, ఈ మాత్రమేనా మాకు ఇచ్చింది అని పిల్లలు పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది నా కష్టార్జితం, నేను సంపాదించుకుంది, నేను చచ్చిపోయాకే రండి నా దగ్గరికి, ఈ లోపు వచ్చారంటే చీపురు కట్టుతో కొడతాననేలా ఒక సీన్ ఉంటుంది దీంట్లో. మా నాన్న డబ్బు కదా నాకు ఇవ్వు, నా డబ్బు నాకు ఇవ్వు అని చెప్పి కొడుకులు కోడళ్ళు అడిగినప్పుడు ఎవరిదిరా నీ నాన్న డబ్బులు, ఇది నా కష్టార్జితం, నేను కష్టపడి సంపాదించుకున్నది, నేను ఉండేంత వరకు నేనే తింటాను, ఎవరి చేతుల్లో పెట్టను అని, ఇది నా ఇల్లు, నేను ఉన్నంత వరకు నా చేతుల్లో గ్రిప్ నా దగ్గరే ఉండాలనేలా స్టేట్మెంట్ తను చేస్తారు. దీనికి కొన్ని సీన్స్ ముందు తను ఒకరికి డబ్బులు ఇచ్చుంటారు, అడగడానికి వెళ్తారు. అక్కడ అదే వాళ్ళ ఇంట్లో అత్త బయట కూర్చొని ఒక చిన్న గిన్నెలో సద్దన్నం తింటూ ఉంటుంది. ఇదేనా నీ కోడలు నీకు పెడుతున్నది అని. అదే ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ రాధిక గారు తన ఇంట్లో నట్టింట్లో కూర్చొని తనకు కావాలనుకున్నది చేసుకొని, మాంసం అయితే మాంసం, ఏది తినాలనుకుంటే అది తింటూ ఉంటారు. మనకు డిఫరెన్షియేషన్ కోసం ఈ రెండు క్యారెక్టర్స్ చూపిస్తారు. సో ఒక రెస్పెక్ట్ మనకి రావాలంటే మనీ రిలేటెడ్ గా ఎంతో కొంత గ్రిప్ వాళ్ళ దగ్గర ఉండాలి. సో పిల్లలకి చెప్తున్నాను, బ్రతికుండగా మొత్తం పేరెంట్స్ దగ్గర తీసేసుకోవడాలు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా, ఇదెందుకులే నీకు అదెందుకులే నీకు అని కాకుండా, కావాలంటే ఒక విల్ రాయించుకోండి. తన తదనంతరం ఎవరికి ఆస్తి వెళ్ళాలి, ఎవరికి ఎలా వెళ్ళాలో తన తదనంతరం తన తర్వాత ఏం జరగాలో రాసుకోండి. కానీ తను ఉండగానే మొత్తం తీసేసుకుంటే వాళ్ళకి తెలుసో తెలియకో కోడల దగ్గర అల్లుళ్ళ దగ్గర ఎవరో ఒకరి దగ్గర వాళ్ళు చిన్న చూపు చూడబడాల్సి వస్తుంది. నమ్మినా నమ్మకపోయినా మనుషులకి ఒక ఏజ్ వచ్చాక డబ్బు రూపంలోనే రెస్పెక్ట్ ఉంటుంది. రిలేషన్స్ కి ట్రూ వాల్యూ ఇచ్చే రోజులు పోయాయి. ఇది ఒక హార్ష్ రియాలిటీ, ఇది మీరు నమ్మాలి. సో కాబట్టి ఈవెన్ ఇప్పుడు సంపాదిస్తున్న వాళ్ళు కూడా పిల్లలకంటూ కొంత, మీకంటూ కొంత, అండ్ మీ రిటైర్మెంట్ కంటూ కొంత ఖచ్చితంగా మీరు ప్లాన్ చేయాలి. అండ్ నాలుగోది, మనీ సేవ్ చేయడం మాత్రమే కాదు, స్పెండ్ చేయడం ఎలా కూడా తెలియడం. తను ఒక డైలాగ్, అదే ఎండింగ్ లోనే ఉంటుంది ఈ డైలాగ్ కూడా, చెప్తారు ఎవరైనా మీతో డబ్బు వల్ల ఏం సంతోషంగా ఉండవని చెప్తూ ఉంటే వాళ్ళకి డబ్బు అవసరమే లేకుండా ఉండిండొచ్చు, వాళ్ళ మాటలు నమ్మొద్దు అంటారు. అంటే ఇప్పుడు నేను మీతో అసలు డబ్బు కాదు ఆనందాన్ని ఇచ్చేది, రిలేషన్స్ ఆర్ నేచర్ ఆర్ ఏదైనా XYZ చెప్తున్నాను అనుకోండి, దాని అర్థం నేను ఇప్పుడు డబ్బులు లేకపోవడం కారణంగా సఫర్ అవ్వట్లేదు, నా దగ్గర ఉండిండొచ్చు డబ్బులు. లైక్ కోటీశ్వర్లు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులదే ఉంది, ప్రేమ అభిమానం ఇంపార్టెంట్ అంటారేమో, కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉండబట్టి వాళ్ళు ఆ మాట అంటున్నారు. వాళ్ళ మాటలు నమ్మొద్దు. డబ్బు ఆనందాన్ని ఇస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రెస్పెక్ట్ ని ఇస్తుందని ఎలా తను చెప్తారు. ఇది 100% నిజం. అలాగే తను సంపాదించిన డబ్బుల్లో కొంత శాతాన్ని ప్రతి వారం పట్నంకి వెళ్లి తన మీద స్పెండ్ చేసుకుంటూ తన జీవితాన్ని హ్యాపీగా బ్రతకడం మీద కూడా పెడతారు. నాకు తెలిసిన చాలా మంది, అంతెందుకు మన పేరెంట్స్ ని తీసుకోండి, ఎంతసేపు సంపాదించడం, కష్టపడడం, పిల్లలకి ఎలా కూడా పెట్టాలి, ఏం కొనాలన్న దాంట్లోనే ఉన్నారు. కానీ వాళ్ళు సరదాగా బ్రతకడానికి, వాళ్ళు ఆనందంగా బ్రతకడానికి ఎంత ఖర్చు పెట్టుకున్నారు, కనీసం ఒక 10% ఖర్చు పెట్టారా? వాళ్ళకు 100 రూపాయలు సంపాదిస్తే 10% వాళ్ళ ఆనందం కోసం ఖర్చు పెట్టారా? ఆలోచించండి. ఒకవేళ పెట్టకపోతే మీ పేరెంట్స్ రిలేటెడ్ గా థింక్ చేయండి. వాళ్ళు ఆనందంగా ఉండడానికి, వాళ్ళని సరదాగా గడపమనడానికి, వాళ్ళని సరదాగా బయటకు ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి కూడా టైం ని, మనీని స్పెండ్ చేయండి. బికాస్ చాలా మంది పేరెంట్స్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. కానీ దీంట్లో ఎంత వయసు అయినా మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. సరదాగా గడపడానికి కూడా మనం కొంత డబ్బుని ఖర్చు పెట్టాలనేలా చూపించే ప్రయత్నం చేశారు. ఒక బ్యూటిఫుల్ సీన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎంటైర్ సినిమాలో మీరు ఎక్కడైనా ఏదైనా స్కిప్ చేయండి, కానీ అంబులెన్స్ సీన్ ఉంటది, స్కిప్ చేయొద్దు. పిల్లలు పేరెంట్స్ ని ప్రేమిస్తున్నాం అనుకునే ప్రాసెస్ లో ఎలా వాళ్ళని హింసిస్తున్నారో అంబులెన్స్ సీన్ దగ్గర ఉంటుంది. అండ్ ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో పడినప్పుడు దానికి ఇట్లా డబ్బులు కావాలి అనగానే లెక్కలు ఎలా మాట్లాడతారు, ఎంత సొంత కొడుకు కూతుర్లైనా లెక్కలు ఎలా మాట్లాడతారు, అది ఎంత భారం అవుతుంది పిల్లలు రిలేటెడ్ గా, ఎలా వాళ్ళు అసహించుకుంటారు, ఎలా కోప్పడతారు, ఎలా పేరెంట్స్ నే తిడతారు బికాస్ వాళ్ళ హాస్పిటల్లో ఉండి డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారనే దాని రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ గా చూపించారు. 4 లక్షలు అవసరం అవుతుంది. దానికోసం వాళ్ళ మదర్ ని, అంటే మెయిన్ క్యారెక్టర్ ని హాస్పిటల్లో జాయిన్ చేయించినప్పుడు రిసెప్షన్ లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. ఇన్సూరెన్స్ ఉందా? వాళ్ళకి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలియదు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఇన్సూరెన్స్ ఏం లేదు, రేపో మాపో తీసుకుంటాంలే. అడ్వాన్స్ పే చేయండి. 5,000 ఇచ్చారా? 5,000 ఇంకెంత ఇస్తారా? 50,000. ఎంతమ్మా? 50,000. హెల్త్ ఇన్సూరెన్స్ చదువుకున్న వాళ్ళకే కాదు, చదువు లేని వాళ్ళకైనా, ఏ పనిలో ఉంటున్న వాళ్ళకైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అది లేకపోవడం కారణంగా వాళ్ళకి సంబంధించిన ఆస్తులు నమ్మి, వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండదు, పిల్లల దగ్గర ఆస్తులు నమ్మి, బికాస్ వాళ్ళ అమ్మ దగ్గర బంగారం ఉంది కాబట్టి ఆ హాస్పిటల్ బిల్ కట్టే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఒకవేళ మెయిన్ మన క్యారెక్టర్ కి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఉండుంటే ఆ పాయింట్ లో కూడా తను ఎవ్వరి మీద ఆధారపడి బ్రతికే అవసరం వచ్చుండదు. బికాస్ వాళ్ళ కూతురికి తెలీదు ఎలా డబ్బులు కట్టాలి. ఎందుకంటే ఆవిడ అప్పటి వరకు కూడా తన దగ్గర ఆ బంగారం ఉందని
కానీ ఆ ఆస్తులు ఉన్నాయి కానీ ఎవరికి చెప్పుండదు కాబట్టి ఎవరు హాస్పిటల్ బిల్ కట్టే స్టేజ్ లో ఉండరు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏదైనా అవుతుంటే ఒక విల్ రాయడం, నా తదనంతరం ఈ ఆస్తులు ఇలా వెళ్ళాలని ఒక విల్ రాయడం, అండ్ ఎటువంటి స్టేజ్ లో ఉన్న వాళ్ళైనా ఏ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా ఈవెన్ గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంటున్న కంపెనీ మనకి ఇన్సూరెన్స్ ఇస్తున్న ఒక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీకు ఏ ఇన్సూరెన్స్ మంచిదని తెలియకపోతే నేను పర్సనల్ గా నా ఫ్యామిలీకి 2 పాలసీలు తీసుకోవడానికి ఇష్టపడతాను. సో ఈ హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్ ప్లస్ ఆర్ ఈ ఐసిఐసిఐ వాళ్ళకి సంబంధించిన ఎలివేట్. ఎవరైనా నన్ను ఏది మంచి పాలసీ అని అంటే ఈ రెండింటిని చెప్పడానికి ఇష్టపడతాను. మిగతా ఏ పాలసీ తీసుకునే ముందైనా ఈ 2 పాలసీలను ఒకసారి కంపేర్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి అందరికీ తెలిసిందే, ఐసిఐసిఐ అందరికీ తెలిసిందే. కంపేర్ చేసుకోండి, దాని తర్వాత మీకు నచ్చింది తీసుకోండి. అసలు ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది మీకు కానీ మీ పేరెంట్స్ కానీ పిల్లల్ని కలిపి తీసుకోవడానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్, దీనికోసం డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేశాక ఎవరెవరికి కావాలనుకుంటున్నారు హెల్త్ ఇన్సూరెన్స్, మీకేనా, మీ వైఫ్, మీ పిల్లలకి, మీ పేరెంట్స్ కి కావాలనుకుంటున్నారా, అది మీరు ఇక్కడ యాడ్ చేసి చూస్తే ఎంత డబ్బులకి ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుందనేది, నెలకి ఎంత కట్టాలనేది ఇక్కడ డీటెయిల్డ్ గా ఉంటుంది. నేను బెస్ట్ అనుకుంటున్న 2 పాలసీలు ఇవి. మీకు ఒకవేళ హెల్త్ రిలేటెడ్ గా ఎక్కువ ఇష్యూస్ ఉండి ఇమీడియట్ గా కవర్ అవ్వాలనుకుంటున్నా హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్ తీసుకుంటున్నప్పుడు ఈ రైడర్ ని యాడ్ చేయండి. ఈ ఐసిఐసిఐ ఎలివేట్ ఈ పాలసీ తీసుకుంటున్నప్పుడు ఈ రైడర్ ని యాడ్ చేయండి. మీకు ఈ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ గా 31st డే నుంచే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మీరు హాస్పిటల్ కి వెళ్ళి ఉపయోగించవచ్చు. ఆ ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫేస్ చేస్తుంది అన్నది ఈ మూవీలో క్లియర్ గా చూపించారు. దయచేసి ఈ తప్పు ఎవరు చేయకండి. హాస్పిటల్ బెడ్ పై మనం ఉన్నప్పుడు ఆ ఆర్థిక భారం పిల్లల మీదకి వెళ్తున్నప్పుడు రిలేషన్స్ డిస్టర్బ్ అయిపోతాయి. వయసు అయ్యాక తీసుకోవచ్చులని అనుకుంటారేమో, వయసు అయ్యాక వీళ్ళే ఇవ్వరు. కాబట్టి పెద్ద కవర్ మంచిగా ఏ ప్రాబ్లం లేనప్పుడే తీసుకుంటేనే, దాన్ని మనం కడుతూ వెళ్తేనే మనకు వయసు అయ్యే కొద్దీ వచ్చే ప్రాబ్లమ్స్, ఆ లక్షల హాస్పిటల్ బిల్స్ ని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు కడతారు. నిర్లక్ష్యం చేయొద్దు, ఇవ్వాలే చెక్ చేయండి. గుర్తుంచుకోండి, నెలకి 1000 రూపాయలు మనం కట్టే స్టేజ్ లో ఉంటాం. కానీ అదే ఒక హాస్పిటల్ బిల్ కి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర అవైలబుల్ గా ఉండదు. అది లేక ఆ వచ్చే హాస్పిటల్ బిల్ కట్టడానికి అప్పులు పాలవడం కాదు, ఆర్థికంగా రోడ్డును పడుతున్న ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఇక్కడ మీరు ఆ తప్పు చేయకండి. సో ఫైనల్ గా ఇప్పుడు మాట్లాడుకున్న వాటితో పాటు ఒక ఉమెన్ ఎందుకు చదువుకోవడం ఇంపార్టెంట్, ఏది రాకపోయినా కొన్ని స్కిల్స్ మన దగ్గర ఉంటే, లైక్ ఇక్కడ వాళ్ళ కూతురికి బట్టలు కుట్టడం నేర్పించుంటారు, పొలంలో తన ఒక కూలీగా కూడా పనిచేస్తుంటారు. ఏదైనా సొంత కష్టం మీద మనం పనిచేస్తే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదని, ఉమెన్ కి ఎందుకు చదువుకోవడం ఇంపార్టెంటో చెప్తూ, ఒక ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, స్పెషల్ గా చదువుకోవాలి అని చెప్తూ ఈ మూవీలో జరిగిన తప్పులైతే అక్కడ విల్ రాయకపోవడం, ప్రాపర్ గా తన తర్వాత ఎవరెవరికి ఆస్తులు వెళ్లాలో చెప్పకపోవడం, అసలు ఆస్తులు ఎంత ఉన్నాయనేది కూడా చెప్పకపోవడం, అదేం పిల్లలతో చెప్పాలో ఇంకెవరితో చెప్పాలని కాదు, ఒక వీలునామా రూపంలో రాసి ఒక దగ్గర పెట్టుంచితే తన తదనంతరం ఒక ఇది ఉందా అనే విషయం అయినా మిగతా వాళ్ళకి తెలుస్తుంది. లేదంటే అక్కడ ఒక బెంచ్ ఉంటుంది, దాంట్లోనే ఉండిపోయి ఉంటుంది బంగారం అంతా. ఒకవేళ అది ఎవరికైనా వేసేసి ఉన్నారనుకోండి, ఎందుకులేనే తీసుకువెళ్ళిపో చక్కే కదా అని వదిలేస్తుంటే తీసుకువెళ్ళిన వాడికి కదా బంగారం అంతా. సో కాబట్టి ఎక్కడ మనం ఏం దాచిపెట్టినా అదంతా ఒక వీలునామా రూపంలో కనీసం ఒక భద్రమైన ప్లేస్ లో పెట్టి, మన తర్వాత పిల్లలు కొట్టుకోకుండా ఎవరికి ఏది వెళ్ళాలని ఒకరినొకరు మాట అనుకోకుండా ఉండేలా వీలునామాని ప్రతి ఒక్కరు రాయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఫ్యామిలీకి ఉండాలి. అండ్ పిల్లల కోసమే అని కాకుండా వాళ్ళ మీద కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. అది ఈవెన్ పేరెంట్స్ మర్చిపోతుంటే అది గుర్తు చేయాల్సిన బాధ్యత పిల్లలది. అండ్ అప్పులు ఇవ్వడం కారణంగా కూడా ఏం ఫేస్ చేయాల్సి వస్తుందని ఈ మూవీలో బ్యూటిఫుల్ గా చూపించారు. ఈ మూవీలో నేను రికగ్నైజ్ చేసినవి ఇవి. మీరు ఇంకేమైనా రికగ్నైజ్ చేస్తుంటే, మనీ ఆర్ ఫైనాన్షియల్ గా ఇది కూడా చూపించారు కదా అని మీరు అనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అని చూడని వాళ్ళకి జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. ఇది నాకు తెలిసి టీవీస్ లో కూడా వేయాలి. ఇది మస్ట్ గా మీరు చూడాల్సిన సినిమా. అండ్ ఇంకా మీకు ఒకవేళ మంచి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతుంటే, నేను పర్సనల్ గా తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఇది. అండ్ ఈ 2 పాలసీలను కూడా ఒకసారి చెక్ చేసుకొని మీకు నచ్చిన దగ్గర మీకు నచ్చిన పాలసీని తీసుకోండి. ఆన్లైన్ లో మీకు ఎంత డిస్కౌంట్ వస్తుంది, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీకు ఉంటున్న డౌట్స్ ని, మీ ఫ్యామిలీకి ఒక బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కావాల్సిన సపోర్ట్ ని వీళ్ళ సైడ్ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ అందిస్తారు. డేటాను తెలుసుకోండి, మీకు నచ్చిన దగ్గర నుంచి తీసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.